యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలిన ఘటనలో పలువురి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలో పనిచేస్తున్న 4 కార్మికులకు గాయాలు కావడంతో భువనగిరిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ భారీ పేలుడుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీగా దీన్ని చెప్తున్నారు, కరెక్టేనా? ఏం జరిగింది అసలు? ప్రస్తుతం గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ట్రీట్మెంట్ ఏ విధంగా అందుతోంది అశోక్? బిందు సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా మనకు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అందులో కంపెనీలో పనిచేస్తున్నటువంటి క్రమంలోనే రియాక్టర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలడంతో ఆ సమీపంలో పనిచేస్తున్నటువంటి నల్ల మహేష్ తో పాటు శ్రీకాంత్, స్వామి, లింగస్వామి, సందీప్ తో పాటు మరొక 2 అంటే మొత్తం 6 కార్మికులు కూడా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. మరికొంతమంది ఆ శబ్దానికి ఒక్కసారిగా ప్రహరీ కూడా ధ్వంసం కావడంతో పాటు ఇటుకలు వచ్చి మీద పడడంతో వాళ్ళు ఒక్కసారిగా పరుగు తీసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 6 కార్మికులకి తీవ్ర గాయాల పాలు కావడంతో భువనగిరిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రీమియర్ కంపెనీలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పదే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఆరోపిస్తున్నారు. గతంలో జనవరి 4వ తారీఖున, ఈ ఏడాది జనవరి 4వ తారీఖున యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో కూడా ఇదే రకమైనటువంటి ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అదే కంపెనీకి అనుబంధంగా ఉన్నటువంటి గోదావరి ఎక్స్ప్లోజివ్ కంపెనీ ప్రస్తుతం మూటకొండూరులో నడుస్తుంది. ఈ కంపెనీలో కూడా ఈ రోజు ప్రమాదం జరగడంతో ప్రస్తుతం 6 కార్మికులు అయితే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో వీరందరికీ చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ అశోక్.